ఫ్రెండ్స్, ఈరోజు సొలొమోన్ కథ చెప్పబోతున్నా. సొలొమోన్ ఎలా రాజు అయ్యిండు, ఇంకా అబ్షాలోముకి ఎలా ఎలా అయ్యిండు, వాళ్ళ చెల్లిని ఎలా మోసం చేసిండు, చెల్లికి జరిగిన కథ గురించి మనం మాట్లాడుతున్నాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తామారు వాళ్ళ చెల్లెలు అనమాట. తామారు చెల్లెలైతే తామారు చెల్లి అయిన తర్వాత దాని తర్వాత అమ్నోను ఒక ఆయన ఉంటాడు. ఆయన కూడా దావీదు కొడుకే, కానీ రాజులాగా ఉంటాడు అనమాట. ఒకరోజు ఏమవుతుందంటే అమ్నోను ఆ తామారు మీద ఇష్టపడతాడు, మోజు పడతాడు అనమాట. తామారుని ఎట్లాగైనా నేను అనుభవించాలి అని అంటాడు. కానీ చెల్లి అవుతుంది, కానీ వాడు ఏంటంటే చెల్లెని కూడా చూడకుండా అట్లుండదు అనమాట. ఒకరోజు ఏంటంటే దావీదు కడిగి అడుగుతాడు, ఇంకా అన్నం తినని అంటారు. ఇంకా 3 రోజులు 4 రోజుల దాకా అన్నం తినేసరికి ఏమైంది అని దావీదుకు పోతాడు అనమాట. దావీదు పోయేసరికి నాకు తామారు చేత అన్నం తినాలనిపిస్తుంది. ఓ అవునా అంటాడు. సరే అని చెప్పేసి పిలిపిస్తాడు. పిలిపిసరికి ఇంకా అబ్షాలోముకి చెప్పేసరికి అబ్షాలోము కూడా ఏమనుకున్నా అంటే అమ్నోను తమ్ముడే కదా, తినాలని అనుకుంటున్నాను అని చెప్పేసి పోమ్మ అన్న ఇట్లా పిలుస్తున్నాడు, వండి పెట్టాను బ్రాహ్మణం సరే పంపిస్తాడు. ఏమో కూడా తామారు కూడా పోతుంది అన్నమాట. తామారు కూడా పోతుంది. పోయిన తర్వాత ఇంకా చికెన్ మటన్ అట్లా చేసి ఇంకా రొట్టెలు అట్లా చేసుకొని తీసుకొని పోతాను. అది రాజభవనం అనమాట. రాజభవనంలోకి తీసుకొని పోతాడు. తీసుకొని పోయిన తర్వాత ఇంకా ఆడు అమ్లోనైనా ఈ రొట్టెలు తినాలి, చికెన్ మటన్ తినాలి, ఆ అమ్మాయిని అనుభవించాలని బలవంతంగా తామారుని రేప్ చేస్తుందన్నమాట. రేప్ చేసేసరికి బలాత్కారం చేసేసరికి ఇంకా అప్పటికి వాళ్ళ చెల్లి తామారు అడుగుతున్నాను, నువ్వు నాకు అన్నయ్యతో నన్ను వదిలిపెట్టు ప్లీజ్ అన్న, నన్ను వదిలిపెట్టు ప్లీజ్. బతిలాడుకుంటా ఉంటుంది, బతిలాడుతూ ఉంటుంది. కానీ ఆయన బలవంతంగా రేప్ చేస్తాడు అనమాట. రేప్ చేసేసరికి ఇంకా బలవంతంగా చేసేసరికి దాని తర్వాత అయిపోయిన తర్వాత తామారు అంటుంది, అన్న నన్ను పెళ్ళైనా చేసుకుంటే నిన్నెవరు పెళ్ళి చేసుకుంటారే అని చెప్పేసి ఒక మన ఊళ్ళో వచ్చిన చెప్పాలనుకుంటే బయట దొరికే వాళ్ళలాగా అంటే వాళ్ళలాగా బయట పడేస్తాడు అనమాట. పడేసిన తర్వాత ఆమె ఏడ్చుకుంటూ ఇంటికి పోతాడు. అబ్షాలోముకి తెలుస్తుంది. అబ్షాలోము ఎదురు చూస్తాడు. వాళ్ళ దావీదుకి కూడా తెలుసు ఇట్లా తామారుకి అట్లా అయిందని సంగతి, వార్త వెళ్ళిందని తెలుసు, కానీ పట్టించుకోడు అనమాట. దావీదుని పట్టించుకోడు. అబ్షాలోము వెయిట్ చేస్తాడు. 3 సంవత్సరాల దాకా వెయిట్ చేస్తాడు. వెయిట్ చేస్తే 3 సంవత్సరాలలో ఇంకా ఇశ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళందరినీ అబ్షాలోము ఏం చేస్తాడంటే సమకూర్చుకుంటాడు. ఒక 200 మంది 300 మంది దాకా సమకూర్చుకుంటాడు. అన్న మీకు ఈ ఇశ్రాయేలు చేసేవాళ్ళు ఏమన్నా నాకు నచ్చిందా, నేను కానీ రాజు అంటే మిమ్మల్ని ఇంకా 100 రూపాయలు ఇచ్చి అక్కడ 1000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ఇంకా మంచిగా చేస్తాడు అన్నాడని చేసి వాళ్ళకి తెలియక నమ్ముతారు. నమ్మేసరికి నమ్మి ఇంకా ఈయన దగ్గరకు వచ్చేస్తారు అనమాట. 200 మంది తెలియకనే వచ్చేసిన తర్వాత దాని తర్వాత ఏం చేస్తాడంటే ఇట్లా సైన్యాన్ని 3 సంవత్సరాలు తయారు చేసుకుంటాడు. తయారు చేసుకున్న తర్వాత ఒక పండుగ వస్తుంది. గొర్రె చర్మం బొచ్చు తీసే ఒక పండుగ అనమాట. ఇస్రాయేల్ దేశంలో అదొక పండగలా అన్నమాట. ఆ పండగకి ఇద్దరికి స్కెచ్ చేస్తాడు. దావీదుకి అమ్నోనుకి ఇద్దరికి స్కెచ్ చేస్తాడు. కానీ దావీదు రాడు, అమ్నోను ఒక్కడు వస్తాడు. అమ్నోను వచ్చేసరికి అమ్నోనుకి చెప్పి పెడతాడు, మీరేం చేస్తారంటే అమ్నోను రాగానే వాడిని చంపేసేయాలి. ఇద్దరికి స్కెచ్ చేస్తాడు, కానీ దావీదు రాడు. అమ్నోను వస్తాడు, అమ్నోను చంపేస్తాడు. అమ్నోను చంపేసి ఈ సైన్యాన్ని తీసుకొని ఇంకెళ్ళిపోతాడు అనమాట. అడిగిలోకి వెళ్ళిపోతాడు 3 సంవత్సరాల దాకా. ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇంక యుద్ధానికి వస్తారు. ఇశ్రాయేల్ దేశం వల్ల యుద్ధానికి వస్తారు. రాజుని చంపేస్తా, రాజు కొడుకుని చంపేస్తా అని యుద్ధానికి వెళ్ళిపోతాడు. ఇంకా అడవిలోకి వెళ్ళిపోయి ప్రచారం చేస్తూ ఉంటాడు, నేనే రాజుని, తర్వాత నేనే రాజుని ప్రచారం చేస్తుంటాడు. అక్కడ అబ్షాలోము చేస్తుంటే ఇక్కడ సొలొమోన్ని ఇక్కడ రాజుగా చేస్తా ఇట్లా చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలు అక్కడ ఒక ఎమ్మెల్యే పోరాడతారు కదా, అట్లా చేస్తున్నాడు. అట్లా చేస్తారు అన్నమాట. దాని తర్వాత ఏమవుతుందంటే యుద్ధం జరుగుతుంది వీళ్ళిద్దరికి, ఇశ్రాయేలీయులకి
అప్షలం వాళ్ళని యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో దావీదుకి ఇష్టమైనడు అప్షలం అంటే. మంచి అందగాడు, జుట్టు బాగా పొడుగు ఉంటుంది, మంచి ఇష్టమైనడు అనమాట. ఇష్టమైనవాడైతే ఏమవుతుందంటే ఏదో చూస్తూ ఉన్నాడు, అప్షలం బ్రతికుంటాడా చచ్చిపోయినా వేసుడు. ఇంకా అప్షలం ఏమవుతాడంటే యుద్ధం జరుగుతూ ఉంటుంది, యుద్ధం చేస్తూ ఉంటాడు. ఒక దగ్గర పోయేసరికి పెద్ద చెట్టు ఉంటుంది. పెద్ద చెట్టుకి అప్షలం జుట్టు బాగా పొడుగుంటుంది అన్నమాట. ఆ జుట్టు పొడుగున్న జుట్టు పోయి దాంట్లో ఇరుక్కుంటుంది, ఆ చెట్లు ఇరుక్కుంటుంది అన్నమాట. చెట్లు ఇరుక్కునేసరికి ఇంకా దావీదు బామర్ది వాళ్ళ సైనికులు వచ్చేసి బామర్ది వేసి చంపేస్తాడు అన్నమాట. బల్లెం పొడిసేసి చంపేశాడు. చంపేసిన తర్వాత చంపేసిన వార్త చెప్పాలి కదా, ఇద్దరిని గెలిచి ఎవరైనా ఒకటి వచ్చి చెప్తారు కదా, ఇట్లా గెలిచిన ఇట్లా ఓడిపోయినా ఇట్లా చెప్పడానికి పిలిస్తే దాంట్లో బాలుడైన అప్షలం బ్రతికిండా కానీ లేదు, మనది విజయమే, చచ్చిపోయినట్టు. చచ్చిపోయిన తర్వాత ఇంకా అప్పుడు ఇస్రాయేల్ దేశంలో సొలొమోను మరొక రాజు, దావీదు తర్వాత రాజు అవుతాడు. ఇంకా రాజు అయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత దేవుడు మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతుంది, దావీదు నువ్వు ఒక మందిరం కట్టాలి, కానీ నువ్వు కట్టకూడదు, ఎందుకంటే నీ చేతుల ద్వారా ఎంతోమందిని చంపేసిన, అంతైన రక్తాన్ని భూమి మీద కొనికిచ్చడం. నీ తర్వాత నీ కొడుకున్నాడు కదా, నీ కొడుకు చేత కట్టియా, సొలొమోను అన్నాడు కదా, సొలొమోను కట్టియా, సొలొమోను చేత కట్టేస్తాడు. మంచిగా కట్టేస్తాడు సొలొమోను. పెద్ద మందిరం అంతా బంగారంతో కట్టిస్తాడు. బంగారం, వజ్రాలు అట్లా చాలా పెద్ద వాడుతాడు. మంచి కట్టేసరికి ఇది మంచి గట్టి అయిపోతుంది, పడుకుంటాడు. ఆ తర్వాత బాగా నచ్చుతుంది అనమాట. దేవుడు బాగా అందరం చేసి బాగా నచ్చేసరికి దేవుడు అంటాడు, సొలొమోను అంటాడు, అయ్యా చెప్పండి ప్రభువా, నీకేం కావాలి అడుగు, నువ్వు మందిరం కట్టిన నాకు చాలా నచ్చింది, మందిరం చాలా బాగుంది, నీకేం కావాలి అడగంటే అప్పుడు అంటాడు, అయ్యా నాకు ఏమొద్దు, జ్ఞానం కావాలి అని. జ్ఞానం కావాలి ఎందుకు, నువ్వు ఇంకా శత్రువులను తల్లడుతునుకున్నా, ఇంకా కారు బంగ్లా ఇట్లా పెద్ద బంగ్లాలు ఏమైనా కావాలనుకున్నా, ఇంకా సైనికులు అట్లా ఏమైనా కావాలనుకున్నా, ఎందుకంటే జ్ఞానం కావాలి, నాకు ఏమున్నాయా. ఇప్పుడు ఏంటంటే ఎంతమంది ఇస్రాయేల్ ప్రజలను వాళ్ళందరూ నేను ఎట్లా పరిపాలించాలి, నేను చిన్న పిల్లవాడిని, నాకు జ్ఞానం కావాలి. దేవుడు ఏం చేస్తాడు, జ్ఞానం బదులుగా జ్ఞానం ఇస్తాడు, ప్లస్ అయినా జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం బదులుగా మళ్ళీ నీకు ముందు కానీ నీకు వెనక కానీ రాజు పుట్టరాడు. మనం చూసుకుంటే అసలు రాజు సొలొమోను రాజు పుట్టడు అనమాట. అంతగానో ఈరోజు చెందినాడు రాజు అట్లా ఉంటాడు అన్నమాట. ఇది సొలొమోను యొక్క చరిత్ర. అంత జ్ఞానం గలవాడు, జ్ఞానానికి మించింది సొలొమోను. అంత జ్ఞానం ఎవరికి లేదు ఆ దేశంలో, అంత జ్ఞానం గలవాడు. ఆ జ్ఞానానికి ఒక ఎగ్జాంపుల్గా ఉంచాము. ఇప్పుడు ఒక కథ చెప్తాను నేను. ఏంటంటే ఒక రూమ్ లాంటిది ఉంటుంది అన్నమాట. ఆ రూమ్ లాంటిది అనుకుంటే ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం అట్లా ఉంటుంది అన్నమాట. ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే ఇద్దరు ఒకటేసారి గర్భవతులు అవుతారు. ఇద్దరు ఒకటేసారి గర్భవతులు అవుతారు. గర్భవతులు అయితే ఇద్దరు పిల్లల్ని కంటారు, ఇద్దరు మగ పిల్లలు కంటారు. కానీ తర్వాత ఏం చేస్తారంటే ఒక ఆమె ఏం చేస్తారంటే పక్కన పెట్టుకొని ఆమె ఎట్లా పడితే అట్లా కొనుక్కునేసరికి ఆ పిల్లోడు చచ్చిపోతుంది. ఇంకొక ఆమె పిల్లోడు ఉంది కదా, ఆమె చనిపోయిన తల్లి ఉంది కదా, ఏం బిడ్డని ఆడబెట్టి ఆమె బిడ్డని ఇంక తెచ్చుకుంటుంది. తెచ్చేసరికి ఇదంతా గోల చేస్తారు. పొద్దున్న వేసరికి ఇది నా బిడ్డ అంటే ఇది నా బిడ్డ అంటే ఇది నా బిడ్డ అంటే ఇది నా బిడ్డ, ఇది నా పిల్లోడు అంటే ఇది నా పిల్లోడు, ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది. ఇది రాజు కడిపోతుంది. అప్పుడు సొలొమోను తీర్పు చూస్తాడు. అందరూ వస్తారు, అందరూ వచ్చేసి సొలొమోను ఫస్ట్ టైం ఇంకా తీర్పు తెచ్చిపోతున్నాడు. ఏం చేస్తాడు పెద్ద అధికారులు కూడా వస్తారు. అధికారులు వచ్చిన తర్వాత ఇద్దరు కనిపిస్తారు. అయ్యా ఈ చనిపోయిన బిడ్డ నా బిడ్డ కాదు, వాళ్ళ బిడ్డ అని ఒక ఆమె చెప్తారు.
నేను నా బిడ్డ కాదు వాళ్ళ బిడ్డ అని ఇంకొక ఆమె చెప్తుంది. ఇప్పుడు ఈ దీంట్లో మనం ఎవరిని కనుక్కోవాలి. ఇప్పుడు చనిపోయిన బిడ్డ ఎవరిది, బ్రతుకున్న బిడ్డ ఎవరిని కనుక్కోవాలి. ఇప్పుడు ఇద్దరిని పిల్లోడిని పట్టుకొని ఉంటే చనిపోయిన పిల్లోడు అంటాడు, దాని తర్వాత బ్రతికిన పిల్లోడు అంటాడు. ఓహో సరే అలానా అయితే ఆ పిల్లోని టీమని ఇస్తాడు. ఎవరు అక్కడ అంటాడు. ఒకడు వస్తే ఆయన ఇక్కడ వస్తాడు. నువ్వు పెద్ద కత్తి ఒకటి తీసుకురా అంటాడు. కత్తి ఒకటి తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఆ పిల్లని నరికి మధ్యలోకి నరకండి, నీకు ఒక భాగం తీసుకోమంటారు. చేసేకి పిల్లోని కన్న పేగు అయ్యయ్య వద్దే నాకు అసలు వద్దు, ఆ పిల్లుడు వాళ్ళకే ఇచ్చేసేయండి, ఎక్కడన్నా బాగుండాలి సంతోషంగా ఉండాలి బ్రతికితే చాలు అనుకుంది కన్న తల్లి. కానీ ఇంకొక తల్లి అనుకుంది అది నా పిల్లడు తీసుకుంది కదా, ఆ మాత్రం ఏంటంటే చంపేయండి, ఆ నరికేయండి అని అంటాడు. ఇప్పుడు తెలిసింది ఈమె నీ బిడ్డ కాదు, నువ్వు నీ పిల్లని చంపుకొని వాడి పిల్లడిని తీసుకొచ్చుకున్నావు కదా అని అంటాడు. నీ చనిపోయిన బిడ్డ నీ బిడ్డ తీసుకోబో, ఇది బ్రతికిన బిడ్డ నీ బిడ్డమ్మ నువ్వు తీసుకోబోమ్మ అని అంటాడు. రాజు తీర్పు తీర్చేది. ఎంత జ్ఞానవంతుడు చూసారా, ఒక మాట అంతే ఎంత జ్ఞానంగా తీర్పు తీర్చేసింది చూసారా. ఇది సొలొమోను ఒక జ్ఞానం.